మంత్రులు కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవిందవాడ గోవింద 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 మన పురాతనమైనటువంటి జోగిపేట పట్టణంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కిచ్చినపల్లి గ్రామంలో మన సుమారు 400 పైన సంవత్సరాల నుంచి 900 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయము పునర్నిర్మాణం కోసము గత సంవత్సరం నుంచి పనులన్నీ నడుస్తూనే ఉన్నాయి. మరి మన డోనర్స్ మనసాన్పల్లి నరసింహరావు కుటుంబరు సభ్యులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి డోనర్స్గా వాళ్ళు వహిస్తున్నారు. వారు మన 20 లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానంకు కట్టడంతో 1,20,00,000 రూపాయలు తిరుపతి దేవస్థానం వారు ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగా టెంపుల్ మూల కొడతానికి ఫస్ట్ 5 లక్షలు పెట్టిర్రు, తర్వాత 30 లక్షల రూపాయలు నిర్మాణంకి పెట్టిర్రు, తర్వాత ఇప్పుడు తీసుకొస్తానికి 5 లక్షలు పెట్టిండ్రు. అన్ని లెక్కలు టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూర్చోబెట్టి మొత్తం లెక్కలన్నీ ఏమొచ్చినాయి ఏం పోయినాయని చెప్పేసి మన అధికారులతో సహా కూర్చోబెట్టి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన ఈ పాలవంచ గ్రామము మన భద్రారం కొత్తగూడెం నుంచి ఈ యొక్క మన ధ్వజస్తంభము గత 4 సంవత్సరాలు కింద 4 నెలల క్రితము మన పంతులైనటువంటి లక్ష్మణచారి గారి ఆధ్వర్యంలో మరి పెద్దలైనటువంటి కొంతమంది అందరం కలిసి మరి మా మనసంపల్లి కుటుంబ సభ్యులైనటువంటి వెంకన్న వారి ఆధ్వర్యంలో మరి మల్లికార్జున సైడ్ వారి ఆధ్వర్యంలో మేమంతా పోయి అక్కడ ఈ యొక్క చెట్టును సెలక్షన్ చేసి మంచి దినం చూసి ఆ రోజు పూజ చేయడం జరిగింది. మరి ఈ రోజు అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎందుకంటే అధికారుల నుంచి మనము రావడానికి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ జోగిపేట వచ్చింది కాబట్టి వెల్లి మనయ్య గారి పోయి తీసుకురావడం జరిగింది. దీన్ని తీసుకునే భాగంలో గ్రామ పెద్దలందరి సమక్షంలో మన ఊరికి వచ్చింది కాబట్టి మన అందరం కూడా దీన్ని ఆహ్వానించడము, మరి దీనికి రాబోయే రోజుల్లో మనందరి సహాయ సహకారాలు మరి మన దగ్గర ఉండి మన గురి నిర్మాణంకు మనమంతా చేసుకునే బాధ్యత మన అందరి పైన ఉన్నది కాబట్టి ఈ అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజు వచ్చిండ్రు. రాని వాళ్ళు మంచిగా రాబోయే రోజుల్లో మీరందరూ మన దగ్గర ఉండి ఈ యొక్క వైభవాన్ని మనం ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. ఈ చెట్టు నారవైపు అంటారు దీన్ని, ఎందుకంటే చాలా గట్టితనమైనటువంటిది. రాబోయే రోజుల్లో 100 సంవత్సరాలు మనకు గట్టితనం ఉండాలని చెప్పేసి ఇవి అడవిలో ఉంటాయి కాబట్టి దీన్ని ఆ రోజు అందరం కలిసి పోయి సెలక్షన్ చేయడం జరిగింది. దీన్ని 55 ఫీట్ల పైన ఉన్నది. మనకు ఎంత మనకు శిఖరంకు మనకు ఎంత అవసరమో అంత దీన్ని నిర్మాణం చేసేందుకు అందరూ వారు వస్తారు, వారు నిర్మాణం చేసే వాళ్ళు వస్తారు. దీనికి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి ఈ వర్క్ అంతా చేసుకున్న తర్వాత అందరూ మళ్ళీ తిరుమతి దేవస్థానం వారు వస్తారు. వాళ్ళంతా ఎంత పెట్టాలో అంత పెట్టేసి మిగతా అంతా తీసేసి ఈ కార్యక్రమం ముందుకు పోతుంది.